లలితా సహస్రనామంలో షట్చక్రాల యొక్క గొప్పతనంలో మణిపూర చక్రం గురించి తెలుసుకుందాం. మణిపూర చక్రం చైతన్యవంతం అవడానికి ఇక్కడ లక్ష్మీనారాయణుల స్థానంగా మణిపూర చక్రం చెప్పబడుతోంది. ఈ మణిపూరాబ్జ నిలయాయై నమః అని మనం ధ్యానం చేసుకున్నట్లయితే నాభిస్థానమందు అగ్నితత్వం గల మణిపూరము చిన్న ప్రేగులు పెద్ద ప్రేగులకు శక్తిని అందించి మలబద్ధకము, ప్రసవంలో ఇబ్బందులు, అపెండిక్స్, జవసత్వాలు తగ్గడం, ప్రేగులకు సంబంధించిన సమస్యల నివారణ, ఇలాంటి రోగాలన్నింటికీ కూడా ఉపశమనం కలిగిస్తుంది ఈ మణిపూర చక్రాన్ని చైతన్యవంతం గనక చేసుకుంటే. చైతన్యవంతం చేయడం అంటే ఏమిటంటే ధ్యానం చేసుకుని ముందుగా మనకి 102వ శ్లోకంలో చూడండి, మణిపూరాబ్జ నిలయ వదనత్రయ సంయుత వజ్రాధికాయుధోపేత డామరి ఆదివిరావృత అని వస్తుంది. అంటే షట్చక్రాల యొక్క గొప్పదనం అంతా కూడా లలితా సహస్రంలో చెప్పబడుతోంది. ఈ లలితా సహస్రనామంలో ఉండే ఈ శ్రీ మణిపూరాబ్జ నిలయాయే నమః అనే నామాన్ని గనక మనం ధ్యానం చేసుకున్నట్లయితే మనకి అనారోగ్య సమస్యలు ఇటువంటివన్నీ తగ్గి సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండి కుండలిని శక్తిని జాగృతపరుచుకుని సహస్రార చక్రం వైపు మనం అడుగులు వేస్తాము. ఈ 9 రోజులు కూడా ఒక్కొక్క చక్రాన్ని అధిగమించుకుంటూ వెళ్ళి సహస్రార చక్రం యొక్క మెదడు, సహస్రార చక్రం అంతా కూడా మెదడుకు సంబంధించిందే కదండి. మరి ఈ మెదడుకు సంబంధించిన సంబంధాన్ని, శరీరాన్ని అంతటినీ కూడా మొత్తం శక్తితో నింపి ప్రభావితం చేసుకుని మోక్ష జ్ఞానాన్ని అందించే జగన్మాత ఆదిశక్తి స్థానానికి మనం చేరుకుంటాము. అందుకే శరన్నవరాత్రులు ఎంతో గొప్పదైనవి. కాబట్టి 3వ రోజు మణిపూర చక్రం మీద దృష్టి తెలిపి సాధకుడు ఒక ముహూర్త కాలం సమయంలో శ్రీ మణిపూరాబ్జ నిలయాయై నమః అని ధ్యానం చేసినట్లయితే ఆరోగ్యానికి ఆరోగ్యం, పుణ్యానికి పుణ్యం, పురుషార్థానికి పురుషార్థం కూడా చేకూరుతుంది. రేపటి భాగంలో అనాహత చక్రం గురించి తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.